ఎందుకు మాదాన చిన్న చిన్న తగాదాలు ఉన్నది, గాలిలో పొడగల్లాగా లేకపోతే పాల పొంగులాగా. అది 2 నిమిషాలు ఉంటాయి, 2 నిమిషాలు మళ్ళీ రేపొద్దునే 3 పిల్లం పంచాయతీ మాది. ఎవరు మాట్లాడుతుంటారు కానీ ఎవరు దాటిపోరు. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబ సమస్యలు మాకు. కుటుంబంలో ఒక పెద్ద పార్టీలో ఇంతమంది 40,000 మెజార్టీ గెలిచాను కాబట్టి చిన్న చిన్న అలకలు ఇలాంటివన్నీ ఉంటాయి. నీలాగా మళ్ళీ నేను చేర్చుకుంటూ పోతే మళ్ళీ చేరిన వాళ్ళకి ఇంతకుముందు గతంలో వాళ్ళకి అందరికీ కండువాలు వేస్తే ఇంకా దిగుదలైన ప్రతిరోజు కండువాల పండగ అంటారు. ఆ విధంగా నువ్వు అక్కడ వీరాజ్ ప్రతాప్ రెడ్డి మంత్రిగా చేసినటువంటి 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేసినాడు ఆయన. అటువంటి వారిని కూడా ఫ్లెక్సీలు చింపేసి ఎవరు పార్టీ వాళ్ళకి తప్పేముంది, ఎవరైనా ఉండొచ్చు, తప్పేం లేదు. ఓటు ఎవరైనా చేయొచ్చు, నా దాంట్లో కూడా ఎవరైనా చేయొచ్చు, తప్పేముంది. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వాలి, వాళ్ళు పోటీ చేయాలి, వాళ్ళ అదృష్టం అంటే వాళ్ళు రావచ్చు. ఎవరైనా ఎక్కడ ఇచ్చినా అర్హత ఉంది ఎవరికైనా. ప్రతి వాళ్ళకు నాకు టికెట్ అడిగే అర్హత ఉంది, అడగడానికి మాత్రం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇష్టం. దాంతో నువ్వు భరించలేక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అవమానపరిచి ఫ్లెక్సీలు తీసేపించి ఈ రకంగా రాజకీయం చేసే వ్యక్తి ఏదో అల్లకల్లాలతో బెదిరించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు బుద్ధి రాలే. మనప్పుడు మీరు చేసినటువంటి ఆ రోజు ఈ హిందూ ముస్లిం కొట్లాట ఎందుకు వచ్చింది? ఆ రోజు శివప్రసాద్ రెడ్డి మీ బామ్మర్ది పోయి ఆడ ఈ కలహాలు లేపింది, వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టింది ఆయనే. ఆ రోజు లేకపోతే శ్రీకాంత్ రెడ్డి వచ్చేవాడు కాదు. శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వచ్చేవాడే కాదు. వచ్చి శివప్రసాద్ రెడ్డి ఫోన్ చేసి ఆయన పాపం డ్రైవర్ లేకుండా వచ్చి శ్రీకాంత్ రెడ్డి అనవసరంగా ఆయన ఇదైనాడు, బలికొస్తాయినాడు. ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ముసుగొల్పి మీరే తెలుగుదేశం వాళ్ళే శివప్రసాద్ రెడ్డి ఛాలెంజ్ ఇస్తా, ఇప్పుడు కూడా ఫోటోలు చూపిస్తా, దానికాడికి పోయి కొట్లాట పెట్టింది శివప్రసాద్ రెడ్డి కాదా అని నేను ప్రూవ్ చేస్తా. రాజకీయాలు మానుకుంటారా మీరు? ఇష్టమైన లోపల కొట్లాట పెట్టేది ఒకరిని, బలిపశం అయితే ఒకరు. ఆ రోజు అనవసరంగా బాగా అన్నదమ్ములాగా జీవించేటువంటి ఈ పట్టణంలో మీరు ఏదో విధంగా ఆజ్యం పోసి గలాటను సృష్టించి బెదిరించుకొని ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు సహించే పరిస్థితులు లేరు, ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరు. గతంలో కూడా మా మాజీ చైర్మన్ నూరామదన్ వచ్చినాడా? నూరామదన్ నంద్యాల నా దగ్గరకు వస్తూ ఉంటే మధ్యన ఎక్కించుకుపోయి బెదిరించి పార్టీలో పోయి చేసినారు. ఆయన మళ్ళీ ఉన్నాడు. ఆయన నేను ఇంత ప్రేమ అంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మొత్తం నా దాంట్లోకి వచ్చినారు. అంటే నా దగ్గర చూశాడు, నన్ను చూశాడు, నేను చూసి మీ కుటుంబాలను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడు. అటువంటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.